జనవరి మాసం మొదలుకొని మే మాసం వరకు ఈ 5 నెలలు దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచినటువంటి ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరలా తిరిగి ఈ జూన్ మాసంలో ఈ మొదటి తేదీ ఆయన సన్నిధిలో గడపడానికి ఆయన ఇచ్చినటువంటి కృప ఎంతైనా మన జీవితాలకు ఆశీర్వాదకరమైంది. కనుక ఈ మొట్టమొదటి తేదీ దేవుని సన్నిధిలో కూర్చోవడం అది మనకు ఆశీర్వాదం. కనుక ఈ సమయం ఇచ్చినటువంటి దేవుణ్ణి మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలని ధ్యానం చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని పరిశీలన చేసుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వచనం వరకు. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. నా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఇలాగు చెప్పుచున్నాను. చాలండి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు అనబడేటువంటి ఒక పట్టణాన్ని ఉద్దేశించి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల కొరకై ఎంతో ప్రయాసపడినటువంటి వ్యక్తిగా, వారికి ఉన్నటువంటి దురాలోచనలను, వారికి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల నుండి యేసుక్రీస్తు వైపు వారిని మరల్చడానికి, వారిని త్రిప్పడానికి ఆయన ఎంతో ప్రయాసపడిన వాడై ఈ కొరింథీ అనబడేటువంటి ఈ సంఘాన్ని ఆయన కట్టినవాడుగా కనబడతా ఉన్నాడు. ఆ కట్టబడినటువంటి ఆ సంఘమును ఆయన ప్రేమతో సరిదిద్దాలని కోరుకుంటా ఉన్నాడు. సరిచేసినటువంటి పౌలు గారు ఆ సంఘము మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో వారందరినీ కూడా ఈ లోకము నుండి యేసుక్రీస్తు వైపు త్రిప్పినవాడుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో కనబడతా ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో ఆ కట్టబడినటువంటి సంఘాన్ని పాడు చేయడానికి దుర్బోధకులు కొంతమంది చేరి పౌలు ప్రకటిస్తున్నటువంటి సువార్త సరైంది కాదు, పౌలు చెప్తున్న మాటలు మంచివి కావు అనని సంఘమంతటిని కూడా పాడు చేస్తూ ఉన్నటువంటి క్రమంలో ఆ సంఘాన్ని ఏ విధంగానైనా సరే మరలా తిరిగి దేవునితో సత్సంబంధాన్ని కలిగినటువంటి సంఘముగా కట్టాలన్న ఉద్దేశంతో ఈ 2వ పత్రికను కూడా ఆ ప్రజలను, ఏ ప్రజలైతే రక్షింపబడ్డారో ఆ రక్షింపబడినటువంటి ప్రజలను మరలా తిరిగి సరైనటువంటి మార్గంలో నడిపించడం కోసం, త్రోవ తప్పినటువంటి వ్యక్తులను సరైనటువంటి మార్గంలో నడిపించడం కోసం ఈ సంఘాన్ని బలపరచడం నిమిత్తమై ఈ 2వ పత్రికను కూడా రాసిన వ్యక్తిగా కనబడతా ఉన్నాయి. ఆ అపోస్తలుడైన పౌలు తన హృదయంలో నుండి మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం ఇక్కడ పరిశీలన చేయగలిగితే ఆయన అంటున్న మాట ఏమిటంటే, ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. చాలాసార్లు లోపల ఒకటి పెట్టుకొని పైకి మరొకటి మాట్లాడుతూ ఉంటారు. ఏ విధంగా చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో, ఏ విధంగా తెలియపరచాలో, ఏ విధంగా వారికి చెప్తే అర్థమవుతుందో, ఒకవేళ చెప్తే ఏమని అనుకుంటారేమో, ఈ మాట వారితో పంచుకుంటే వాళ్ళ మనసు ఏమన్నా నొచ్చుకుంటుందేమో అన్న ఆలోచనతో కొన్నిసార్లు ఏం చేస్తాం, సేవకులమైన మేమైనా లేకపోతే మీరు ఇతర వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తాం, లోపల దాచిపెట్టుకున్న విషయాలను కొన్నిసార్లు బయటకు చెప్పలేని పరిస్థితుల్లో కొన్నిటిని దాచిపెట్టుకునే ఉంటాం. కానీ పౌలు గారు అంటున్న మాట ఏమిటనంటే, ఆ సంఘాన్ని ఏ విధంగా నేను క్రమపరచాలన్న ఉద్దేశంతో అరమర లేకుండా నేను మీతో
మాట్లాడుచున్నాను. లోపల ఏదో పెట్టుకుని మాట్లాడుతూ పైకి పూత పూసే మాటలతోటి మిమ్మల్ని ఏదో భ్రమ పెట్టి మిమ్మల్ని ఏదో చేయాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నా మనసులో అరమరిక లేకుండా మాట్లాడుతూ ఉన్నాను. ఇక ప్రారంభిస్తున్నాడు. ఏ విషయాల గురించి మాట్లాడాలో అపోస్తలుడైన పౌలు తనని గురించి తెలియపరుస్తున్నాడు. తనని గురించి చెప్పుకుంటూ మాట్లాడుతున్న మాట మనం ఆలోచన చేస్తే అక్కడ అంటాడు కదా, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరమే సంకుచితమై ఉన్నది. సంకుచితము అని అంటే చిన్నది అని అర్థం. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, ఓ కొరింథీయులారా, మా హృదయము విశాలపరచబడి ఉన్నది, మీ ఎడల మా అంతఃకరము, అంతఃకరం అంటే మా అంతరంగము, మా హృదయంలో ఉన్నటువంటి ఆలోచన, మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి తలంపు, ప్రతి ఆలోచన యావత్తు, మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన యావత్తు మీ ఎడల మాకు విశాలముతో కలిగి ఉందట. కానీ మీరే మమ్మల్ని గురించి ఆలోచన చేసుకునేటప్పుడు ఆ విశాలత లేకుండా సంకుచితమైన ఆలోచనతో ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము చెప్పేటువంటి మాట, మేము పలికేటువంటి మాట, మేము మిమ్మల్ని సరిచేయాలన్న ఉద్దేశంతో, మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టాలన్న ఉద్దేశంతో నేను ఎలాంటి అరమరిక లేకుండా విశాల హృదయంతో మాట్లాడుతూ ఉన్నాను. కానీ మీరు ఎలాగున్నారు అని అంటున్నాడంటే, మీ అంతరంగమే సంకుచితమై ఉంది. మీరు చిన్నగా ఆలోచన చేస్తున్నాడు. చిన్నగా ఆలోచన చేయడం అని అంటే, సేవకుడు ఏదైనా మాట్లాడుతూ గద్దించాడు అనుకోండి, నన్నే అనాలా, నా గురించే అనాలా, ఇదేంటిది? చిన్న మనసు, చిన్న మైండ్ అన్నమాట. సంకుచితమైనటువంటి స్వభావం. విశాల హృదయం ఏంటో తెలుసా? నన్ను గద్దించకపోతే ఇంకెవరు గద్దిస్తారు, నన్ను సరి చేయకపోతే ఇంకెవరు సరి చేస్తారు అనేది విశాల హృదయం. పౌలు గారు అంటాడు, నా హృదయము విశాల హృదయం అయి ఉంది, మీ హృదయమేమో సంకుచిత హృదయం అయి ఉంది. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? అంటున్నమాట, మీ ఎడల మాకున్న అంతఃకరము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. చాలండి. మీ ఎడల మాకున్న అంతరంగము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు మాకు ఇచ్చేటువంటి గొప్ప ప్రతిఫలం ఏంటి అని అంటే, మేము చెప్పేటువంటి మాటలు మంచి మనసుతోటి అర్థం చేసుకోండి. చిన్న స్వభావంతో ఊరకనే నొచ్చుకొని, ఊరకనే బాధపడి, ఊరకనే సేవకుని గురించో లేకపోతే దేవుని యొక్క మాటను గురించి మనము లోపల బాధపడడం అనేది అది సంకుచితమైన స్వభావం అట. పౌలు గారు అంటాడు, మాకున్న విశాల హృదయమే మీరు కూడా కలిగి ఉండండి. ఎందుకనంటే అదే మీరు మాకు ఇచ్చేటువంటి ప్రతిఫలం. అయ్యో, దేవుడు నాతో ఈ రాత్రి మాట్లాడాడు, దేవుడు నన్ను ఈ రాత్రి సరిచేశాడు, దేవుడు నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఈ హృదయం ఏదైతే ఉందో ఇది విశాల హృదయంని పోల్చి మాట్లాడుతున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీ హృదయములను విశాలపరచుకొనుడి, మీరు నా పిల్లలని మీతో ఇలాగూ అదండి. ఇక మొత్తానికి తాడో పేడో తేల్చుకోవాలన్న ఉద్దేశంతో పౌలు గారు ప్రారంభిస్తున్నాడు పని. మొట్టమొదట ఆయన మాట్లాడుతున్న మాట, మీరు నా పిల్లలని చెప్పుతూ మాట్లాడుతున్నాను. ఎందుకు? అందరితో చెప్పుకోవడానికి. కొన్నిసార్లు బయట వాళ్ళతో అన్ని విషయాలు చెప్పగలుగుతామా? చెప్పలేం. నా అనుకున్న వాళ్ళతోటే చెప్పుకోగలుగుతాం. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నాడు? ఆ సంఘాన్ని, కొరింథీ అనబడేటువంటి సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్పుచున్నాను. ఒకవేళ బయట వాళ్ళు నేను అనుకుంటే నాకెందుకు నేను అనుకునేవాడినేమో, కానీ నా హృదయం ఎలాంటిదో తెలుసా? నేను అరమరిక లేకుండా మీతో మాట్లాడుతున్నాను. లోపల ఏదో పెట్టుకొని పైకి ఏదో మాట్లాడడానికి నేను ఇష్టపడడం లేదు. సంకుచితమైన స్వభావంతో నేను మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. నేను విశాల హృదయంతో మాట్లాడుతున్నాను. కనుక మీరు విశాల హృదయంతో అర్థం చేసుకోవడానికి
ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీరు నా పిల్లలని నేను మీతో ఇలాగూ మాట్లాడుతూ ఉన్నాను. పౌలు గారు కొరింథీ సంఘాన్ని ఆయన పిల్లలుగా భావించుకొని మాట్లాడుతున్న మాట. ఈ రాత్రి వేళ దేవుని యొక్క పిల్లలమైనటువంటి మనతోటి దేవుడు ఈ రాత్రి మాట్లాడబోతున్నటువంటి కొన్ని మాటలు మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ తలంపు, ఆయన ఉద్దేశాన్ని ఒకసారి మనం ఆలోచించేద్దాం. 14వ వచనం అక్కడేనమ్మా. దాని తర్వాత, మీరు అవిశ్వాసులతో జోడుగా అదండి. ఎందుకు ఈ మాటలు మాట్లాడాడు? మీరు నా పిల్లలని నేను విశాల హృదయంతో మాట్లాడుతున్నాను. దేని గురించి మాట్లాడని ఉద్దేశించాడు అంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. విశ్వాసులు వేరు, అవిశ్వాసులు వేరు. వెలుగు సంబంధులు వేరు, చీకటి సంబంధులు వేరు. కనుక ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క తలంపు, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాంఛ ఏమిటి అనంటే, విశ్వాసులమైన మనం అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి అని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. మనం ఎవరి సంబంధులమై ఉన్నాం? అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో, 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్న మాట. పౌలు గారి యొక్క ఉద్దేశము, పౌలు గారి యొక్క మనస్సు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారితో సత్సంబంధం కలిగి, యేసుక్రీస్తు ప్రభుల వారితో సాంగత్యము కలిగి, యేసు ప్రభుల వారితో సహవాసము కలిగి ప్రయాణించడానికి పౌలు గారు ఇష్టపడతా ఉన్నాయి. కనుక పౌలు గారి యొక్క ఉద్దేశం, మనసంతా సంఘాన్ని ఏ విధంగా నడిపించాలని కోరుకుంటా ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారితో సహవాసము కలిగి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సంఘాన్ని ఏ విధము చేతనైనా సరే బలపరచాలన్న ఉద్దేశము, తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచన. మనం ఇక్కడ చూస్తూ ఉంటే దేవుని యొక్క మనస్సు, మరల యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక. అదండి. ఎవరిని వెంబడించేవాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించేవాడు చీకటిలో నడువక. పౌలు గారు ఏమంటున్నాడు? మీరు అవిశ్వాసులు అంటే ఎవరు? చీకటిలో నడిచేవారు, వెలుగు దగ్గరికి రానివారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్తున్నారు? ఆయన వెలుగై ఉన్నాడు కనుక మీరును వెలుగై ఉండండి. ఆయన వెంబడించేవారు వెలుగు సంబంధులు. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో చెప్పాను. వెలుగు సంబంధులైన వారికి, అలాగే విశ్వాసులైనటువంటి వారికి దేవుడు సూచిస్తున్నటువంటి సూచన ఏమిటి అంటే, మీరు వెలుగు సంబంధులు అని అంటూ ఉన్నాడు. మీరు వెలుగు కలిగినటువంటి వ్యక్తులై ఉన్నారు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్నటువంటి యేసుని వెంబడిస్తున్నాము గనక, విశ్వాసులమని పిలువబడుతూ ఉన్నాము గనక, ఆ విశ్వాసులమైనటువంటి మనము ఏం చేయాలి? చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండుడని వారితో. అదండి, చీకటిలో నడవకుండా ఉండటమే విశ్వాసుల యొక్క మార్గం. కాబట్టి వెలుగు సంబంధులు ఎవరునంటే యేసుక్రీస్తును వెంబడించేవారు. అక్కడే మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము
సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో కనబడుచున్నవి గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుము, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగై ఉన్నాడు కనుక, ఆయన విశ్వసించి ఆయన మార్గంలో నడిచేవారు వెలుగు సంబంధులు కనుక, మీరు పూర్వమందు చీకటి సంబంధులు. పూర్వము ఎప్పుడు? దేవుణ్ణి ఎరగనప్పుడు, రక్షింపబడినప్పుడు, దేవుని గురించి తెలియనప్పుడు, ఒకప్పుడు లోకాన్ని అనుసరించి నడిచిన వారమై ఉన్నప్పటికీ, యేసుక్రీస్తుని ఎరిగిన వారి తరువాత, ఆయన సురక్షకునికి అంగీకరించిన తర్వాత, ఆయన మన హృదయాల్లో చోటించిన తర్వాత, మనం ఇక మీదట చీకటి సంబంధులము ఏమాత్రం కూడా కాదు. కాబట్టి చీకటితో వెలుగుకు ఏ విధమైనటువంటి పొత్తుంటుంది? మనం వెలుగు సంబంధులమై ఉన్నాము, మనం వెలుగులో నడుస్తూ ఉన్నాము కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఎప్పుడైతే క్రీస్తును సురక్షకునికి అంగీకరించి ఉన్నామో, ఆయన హృదయంలోకి స్థానం ఇచ్చి ఉన్నామో, ఆయన వెంబడిస్తూ ఉన్నామో, ఆయన అనుసరిస్తూ ఉన్నామో, ఇప్పుడు మనము ప్రభువునందు వెలుగై ఉన్నాము. దేవుడి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము వెలుగు సంబంధమై ఉన్నాము గనుక వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమట. వెలుగు యొక్క ఫలం ఏంటి? నేను వెలుగు సంబంధిని అని అన్నాను అనుకోండి, ఒట్టి మాటలు చెప్పి చేసే పనులన్నీ చెడ్డ పనులు చేస్తే వెలుగు సంబంధిని అవుతానా? మాట చెప్పుకున్నా కానీ క్రియలలో వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, వెలుగు యొక్క ఫలం ఎలాగుంటుంది? సమస్త విధములైన, అది కనపడాలి మనలో, అది కనపడాలి. వెలుగు సంబంధాలు పిలిపించుకునే మనం, ఆయన బిడ్డలమని పిలిపించుకునే మనం, మేము పూర్వమందు చీకటే కానీ ఇప్పుడైతే మేము వెలుగు అని అనిపించుకునేటువంటి మనం, మనలో ఉండాల్సిన ఫలాలు ఎలాంటివి? సమస్త విధములైన మంచితనం ఉండాలట, నీతి ఉండాలట, సత్యమని వాటిలో, అదండి వాస్తవమైన దానిలో కనబడేటువంటి గుణాలు ఏంటంటే, నీతి కనపడాలి, మంచితనం మనలో కనబడాలి. వారు వెలుగు సంబంధులు అని అంటూ ఉన్నాయి. రాత్రి దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగినటువంటి మనలో మంచితనాన్ని ఇతరులు గుర్తించగలుగుతూ ఉన్నారా? నీతిని ఇతరులు గుర్తించగలుగుతూ ఉన్నారా? ఒకవేళ ఇతరులు గుర్తించేటట్లుగా ఆ సమస్త విధములైనటువంటి మంచితనాన్ని కానీ, సత్యమని కానీ, నీతిని కానీ, సత్యము, నీతి ఇవన్నీ కూడా మనలో కనబడుతూ ఉంటే, మనం వెలుగు సంబంధులమని చెప్పకనే మన గురించి సాక్ష్యం తెలియపరచబడతా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి అపోస్తల కార్యాల గ్రంథంలో ఒక అన్యుడైనటువంటి ఒక వ్యక్తి అట, వెలుగు సంబంధాన్ని పిలువబడ్డానికి తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఏంటి అని అంటే, అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం నుండి, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు అను ఒకడుండెను. భక్తిపరుడు అని అంటే దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని వెంబడిస్తున్నవాడు, నేను పూర్వమందు చీకటే కానీ ఇప్పుడైతే నేను వెలుగు సంబంధినని తెలియపరుస్తున్నటువంటి వ్యక్తి, నేను క్రీస్తు సంబంధినని తెలియపరుచుకుంటున్నటువంటి వ్యక్తి, నేను యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నానని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి. పూర్వమందు అతడు అన్యుడే కానీ ఇప్పుడైతే భక్తి కలిగినటువంటి వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. చాలండి. తనలో ఉన్నటువంటి ఆ వెలుగు సంబంధాన్ని పిలువబడ్డానికి తనలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, పూర్వమందు చీకటై ఉన్నాడు కనుక ఈ లక్షణాలు తనలో లేవు, కానీ ఇప్పుడు వెలుగు సంబంధాన్ని పిలువబడిన తర్వాత తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు కనబడతా ఉన్నాయి. ఏమిటా మంచి లక్షణాలు? వాక్యం సెలవిస్తూ ఉంది, అతడు భక్తిపరుడు అని పిలువబడతా ఉన్నాడు,
తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడని పిలువబడతా ఉన్నాడు. ప్రజల యందు బహుధర్మము చేసేటువంటి గుణాన్ని కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ కష్టమైన, సుఖమైన, కన్నీరైన, బాధైన, సంతోషమైన ప్రతి పరిస్థితులను దేవునికి ఎడతెగక ప్రార్థన చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఈ కొర్నేలి అనబడేటువంటి వ్యక్తిని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇతడు వెలుగు సంబంధాన్ని పిలువబడుతున్నప్పుడు తనలో ఆ మంచి లక్షణాలు కనబడుతున్నాయట. మంచి లక్షణాలు కనబడుతున్నాయి. పూర్వం మంది ఈ లక్షణాలు కనబడలేదు. ఇప్పుడు దేవుని కుమారుడని పిలువబడుతున్నటువంటి ఈ కొర్నేలి జీవితంలో, భక్తిపరుడని పిలువబడుతున్న కొర్నేలి జీవితంలో తన కుటుంబాన్ని కట్టుకున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఇతరులకు బహుధర్మము చేసేటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, అతడు ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నాడట. ఈ గుణాలు వెలుగు సంబంధికి సూచనగా కనబడతా ఉన్నాయి. నేను వెలుగు సంబంధిని అని మాట చెప్తే కుదరదు, కానీ ఆ వెలుగు సంబంధికి ఉండాల్సిన గుణగణాలను దేవుడు పరిశీలనలోకి తీసుకుంటాడు. కాబట్టి ఆ దేవుని యొక్క పరిశీలనలో ఈ కొర్నేలి ఎలా కనబడుతున్నాడు అని కనుక ఆలోచన చేస్తే 3వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దుకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడిను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు దూత ఏమేంటి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి గుర్తించుకునేటట్లుగా చేరిని. చాలండి. ఎక్కడికి చేరిని అట? దేవుని యొద్దకు చేరిని అట. అతను చేస్తున్న భక్తి తన ఇంట్లోనే ఉండొచ్చేమో, అతను చేస్తున్న ధర్మకార్యము ఆ ఇంటి పొరుగు వారికి మాత్రమే పరిమితమై ఉండొచ్చేమో. నన్నెవరు చూస్తున్నారులే, దేవుడు చెప్పిన క్రియలను అతడు కనపరుస్తున్నాడు, చేస్తున్నాడు, అనేకులకు మాదిరిగా కనబడుతున్నాడు. భక్తిపరుడని పిలువబడినటువంటి వ్యక్తి జీవితంలో కట్టబడినటువంటి తన కుటుంబాన్ని చూస్తూ ఉన్నాము, సహాయం చేసేటువంటి గుణాన్ని చూస్తున్నాము, ప్రార్థించేటువంటి అనుభవాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఇవేవి కూడా ఈ భూ సంబంధమైనవే కనుక ఇవి దేవుని యొద్దకు చేరవు అని అనుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదు. ఎందుకంటే మనం మంచి చేస్తే తప్పక దేవుడు పరిశీలన చేసి తగిన ప్రతిఫలం ఇవ్వడానికి ఇష్టపడేవాడు అన్నాడు. భూమి తట్టు తేరి చూసినప్పుడు ప్రజల యొక్క మనస్సు ఎలాగుంది, వారి ఊహలన్నీ కేవలము చెడ్డదని యెహోవా చూచెను అని నోవాహు దినాలలో ప్రజలను ఉద్దేశించి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే ప్రజల యొక్క ఊహల్లోని చెడ్డదనాన్ని ఆయన చూసేవాడుగా ఉన్నాడు. కొర్నేలు యొక్క భక్తి జీవితాన్ని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. వెలుగు సంబంధుల యొక్క గుణలక్షణాలను ఆయన గమనిస్తున్నాడు, చీకటి సంబంధుల యొక్క గుణలక్షణాలను కూడా ఆయన చూస్తున్నాడు. అందుకే వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందనంటే, అవిశ్వాసులకు విశ్వాసులతో పొత్తెక్కడా, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఇది ఈ రాత్రి జ్ఞాపకం చేస్తున్న మాట. కొరింథీ పట్టణంలో ఉన్నటువంటి సంఘాన్ని ఏ విధము చేతనైనా సరే, ఒకప్పుడు ఆ సంఘాన్ని మొదటి పత్రికలో సంఘాన్ని కట్టినవాడిగా కనబడుతున్నాడు. 2వ పత్రికకు వచ్చేసరికి సంఘం చెల్లాచెదురైపోయింది, రకరకాల సహవాసాలకు దగ్గరైపోయింది. వారందరూ కూడా ఏమాత్రం కూడా సరైనటువంటి మార్గంలో నడవడానికి వారు కనబడిన సమయంలో వారిని సరిదిద్దటానికి పౌలు గారు అంటున్నాడు, మీరు నా పిల్లలని ఎంచి మీతో ఇలాగ నేను చెప్తా ఉన్నాను, మీరు అవిశ్వాసులతో అవిశ్వాసులతో జోడుగా ఉండటానికి ఏమాత్రం కూడా పౌలు గారు సంఘాన్ని ప్రేరేపించడం లేదు. ఈ రాత్రి వాళ్ళ దేవుడు ఉద్దేశించినటువంటి మాట, దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నటువంటి తన చిత్తమేమై ఉందో ఈ రాత్రి నువ్వు గమనించగలిగితే, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. వారితో కలిసి నడవటానికి మీరు ఏమాత్రం కూడా ఉండొద్దు. ఎందుకనంటే నీ భక్తి జీవితాన్ని పతనం చేయడానికి, నీ భక్తి జీవితాన్ని పాడు చేయడానికి సాతానుడు ఎప్పుడెప్పుడా
అని కాచుకొని ఉన్నాడు కనుక ఈ రాకడ దినాలలో మునుపున్నటువంటి ఉద్యోగం కనబడుతుందా? సంఘం ఏది సంఘం? మునుపున్నటువంటి జీవం కనపరుస్తుందా? ఎక్కడున్నారు? వెలుగు సంబంధులు ఎక్కడుంటారు? అందుకే వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. విశ్వాసులతో జోడు కలిగి ఉంటే ఏం చేస్తారు? రగిలింపబడతారు. అంత మాత్రమే కాదు, మీరు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వారై ఉంటారు. భక్తి జీవితాన్ని పాడు చేయాలని దుష్టుడు ఎప్పుడెప్పుడా అని చెప్పనని కాచుకొని ఉన్నాడు. ఏదో ఒక కోణంలో నీ భక్తి జీవితాన్ని పాడు చేయాలని, నిన్ను కూడా అవిశ్వాసుల యొక్క గుంపులోకి చేర్చాలని. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకడి. వెలుగు సంబంధుల యొక్క లక్షణాలు క్రియలలో కనబడతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగై ఉన్నాడు కనుక ఆయన విశ్వసించినటువంటి మనం కూడా వెలుగు సంబంధులమై ఉన్నాం. చీకటితో ఏమాత్రం కూడా మనకు పొత్తు లేదు. ఏమని రాయబడింది దాని వచనాలు? వెలుగు ఫలములు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమను వాటిలో అదండి వెలుగు సంబంధుల యొక్క గుణగణాలు. ఈ రాత్రి వేళ దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. గమనిద్దామా? జ్ఞాపకం చేసుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఒకసారి మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అవిశ్వాసులతో జోడుగా ఉండటానికి మీరు మక్కువ చూపద్దు. కొరింథీయులకు రాసిన పత్రికలోని 6వ అధ్యాయంలో రాయబడిన మాట దాని తరువాత వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికట దుర్నీతితోటి ఏమి సాంగత్యము? అది కుదురుతుందా? నీతిమంతుడు అనీతిమంతుడితోటి ఏమి సాంగత్యము? ఎట్లా? ఇప్పుడు బాగా చదివేవాడు ఉన్నాడు అనుకోండి, వాడి పక్కనే కొంచెం అంత కొంత చదివే వ్యక్తిని కనుక పక్కనేస్తే ఏమవుతాడు? ఇంకొంచెం బెటర్గా ముందు కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అసలు మొద్దు సహవాసానికి పంపామనుకోండి, ఏం జరుగుతుంది? ఇంకా తనకున్నటువంటి జ్ఞానాన్ని కూడా అజ్ఞానంగా మార్చడానికి, నాకెట్ట జ్ఞానం లేదు, వాడు కూడా నాతో సమానంగా ఉండాలి అనని తనకున్నటువంటి జ్ఞానాన్ని అజ్ఞానంగా మార్చడానికి అవతల వ్యక్తి ప్రయత్నం చేస్తాడు. ఈ రాత్రి దేవుని వాక్యం సెలవిస్తుంది, వెలుగునకు చీకటితో ఏమి పోలిక? పొందిక. క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము? బెలియాలు అనంటే హెబ్రీ భాషలో దానికి ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే, పనికి మాలిన వ్యక్తితోటి, దుర్మార్గమైన వ్యక్తితోటి అని అర్థం. బెలియాలు అనంటే దుష్టుని సంబంధి. క్రీస్తుతోటి బెలియాలకు ఏమి సంబంధము? దుష్టునికి నీతిమంతునికి ఎలా పొత్తు? ఏ విధంగా? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల, అదండి మనం గమనించాల్సినటువంటి గొప్ప ఆలోచన ఏంటంటే, మనం ఎవరిమి? జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఆ జీవము కలిగినటువంటి దేవుని ఆలయమై ఉన్నటువంటి మనము ఈ లోకంలో ఉన్నటువంటి చీకటి సంబంధితోటి కానివ్వండి, అపవాదితో కానివ్వండి, బెలియాలు అంటే దుర్మార్గుడితోటి మనకేం సంబంధం? అవిశ్వాసికి ఏం సంబంధం? అందుకే కీర్తనల భాగంలో దావీదు భక్తుడు ఒక గొప్ప ఆలోచన అక్కడ కనబడుతుంది. 26వ కీర్తనలో తను జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడుతున్నాడు.
వెలుగు సంబంధిగా పిలువబడినటువంటి దావీదు చాలా జాగ్రత్తగా తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించడానికి ఇష్టపడుతూ మాట్లాడుతున్న మాట, యెహోవా, నేను యథార్థవంతునై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రములను, నా హృదయములను పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. చాలు. ఎవరెత్తని ఇప్పుడు దాకా దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వ్యక్తి, నేను యథార్థవంతుడై ప్రవర్తించుచున్నాను, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రములను, నా హృదయమును పరిశోధించుము అని పలికినటువంటి వ్యక్తి, దేవుణ్ణి వెంబడించినటువంటి వ్యక్తి, దేవుణ్ణి గురిగా పెట్టుకున్నటువంటి వ్యక్తి, దేవునితో వెలుగు సంబంధిగా పిలువబడుతున్నటువంటి వ్యక్తి ఈ దావీదు భక్తుడు తన జీవితంలో వెలుగు సంబంధికి ఉండాల్సిన గుణలక్షణాలను కనపరచు నిమిత్తమై ఆయన తాను తీసుకున్న తీర్మానం ఏమై ఉందనంటే 3వ వచనంలో, నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. ఏమంటున్నాడు? నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. కృప ఈ దినం వరకు ఆయన సజీవులు రెక్క కింద భద్రపరిచి ఉండబడ్డానికి కేవలము మన గొప్పతనం కాదు, మన పేరు ప్రతిష్టలు కాదు, కేవలం ఆయన కృప మాత్రమే. భక్తుడైన దావీదు అంటాడు, దేవా, నీ కృపను నా కన్నులు ఎదుట పెట్టుకొని ఉన్నానయ్యా. నీ కృప లేకపోతే నా వల్ల అయ్యే పని ఏది కూడా లేదు. కాబట్టి చాలామంది దేవుని కృపను వ్యర్థపరుస్తారు. ఏదో మన గొప్పతనం మీద, మన ఆరోగ్యంతో, మన శక్తితో బ్రతికినట్టుగా దేవుని కృపను ప్రక్కన పెట్టేస్తూ ఉంటారు. దేవుడు ఇంతవరకు కాచాడన్న మాట పలకడానికి కొంతమంది పలకలేరు. కానీ దావీదు అంటాడు, దేవా, ఈ కృప కేవలం నీవిచ్చింది కనుక ఆ కృపను ఆయన కన్నులు ఎదురు పెట్టుకొని ఉన్నాడు. నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో, ఇందాక వాక్యం సెలవిస్తూ ఉంది, అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. నీతికి దుర్నీతితో సంబంధం? వెలుగునకు చీకటితో ఏమి పోలిక? క్రీస్తునకు దుర్మార్గుడైనటువంటి సాతానుతోటి ఏమి పోలిక? క్రీస్తుకి సాతానుకి ఏం పోలిక? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు మీకేం పొందిక? మనము జీవము గల, అదండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఇది ఎరిగి ఉంటే ఆ ఆలయమునకు కారణమై ఉన్నటువంటి దేవునికి దగ్గరగా ఉండటానికి ఇష్టపడతాం. కాబట్టి ఆ దేవుడు చేయొద్దన్నటువంటి పనులను ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తుడైన కీర్తనకారుడైన దావీదు ఎంత జాగ్రత్తగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నన్ను పరిశీలించమంటున్నాడు. ఎందుకు పరిశీలించాలనంటే, నా భక్తి జీవితాన్ని ఒకసారి చూడయ్యా. మరి ఏం చేస్తావు నీ భక్తి జీవితంలో అంటే వాక్యంలో రాయబడిన మాట ఏంటి? పలికి మాలిన వారితో, అదండి, బెలియాలతో సాంగత్యం చేయడానికి నేను ఇష్టపడడం లేదు. దుర్మార్గుడితో సాంగత్యం చేయడానికి, పనికి మాలిన వారితో సాంగత్యం చేయడానికి, సాతానుతో సాంగత్యం చేయడానికి, చీకటితో సాంగత్యం చేయడానికి, అవిశ్వాసతో సాంగత్యం చేయడానికి నేను ఇష్టపడడం లేదు. వేషధారులతో నేను సహవాసము చేయను. దుష్టుల సంఘము, ఎక్కడైతే 4-5 కూర్చొని దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారో వారు నాకు అసహ్యమై ఉన్నారు. భక్తిహీనులలో సాంగత్యాన్ని చేయడానికి నేను ఇష్టపడడం లేదు. నిర్దోషినని నా చేతులు కడుక్కోండి. యెహోవా, నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము ఎందుకు? ఆ పై మాటలన్నీ కూడా దుష్టునితో సాంగత్యం చేయడానికి ఇష్టపడలేదు అన్నటువంటి వ్యక్తి తన క్రియలు దేవునికి ఇష్టమైనవిగా కనబడాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాడు తెలుసా?
దేవుని యొక్క బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉన్నాడట. అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను, నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తాను. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నివసించు స్థలమును నేను ప్రేమించుచున్నాను. పాపులతో నా ప్రాణాన్ని మాత్రం నువ్వు చేర్చొద్దు, నరకంతకులతో నా జీవాన్ని నువ్వు చేర్చొద్దయ్యా. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వాడి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడినై చాలండి. ఎంత జాగ్రత్తగా తన యొక్క భక్తి జీవితాన్ని కట్టుకుంటున్నాడు దావీదు. దేవుని ఉద్దేశాన్ని ఎరిగినటువంటి దావీదు కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి 18వ వరకు రాయబడినటువంటి మాటల ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకోవడానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఉద్దేశించిన ఉద్దేశానికి తగినట్లుగా రాజైన దావీదు తన జీవితాన్ని కట్టుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు. దేవుని యొక్క బలిపీఠము చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడుతున్నాడు, కానీ దుష్టునితో సాంగత్యం చేయడానికి మాత్రం, దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు, కానీ భక్తిహీనులతో సహవాసం చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ రాత్రి వేళ నీవు ప్రత్యేకించబడిన వ్యక్తివై ఉన్నావు గనక, క్రీస్తు సహవాసంలో నీవు పాలిభాగస్తురాలై ఉన్నావు గనక, కొర్నేలి అనబడేటువంటి వ్యక్తి తన జీవితంలో తన కుటుంబాన్ని కట్టుకున్న వాడిగా కనబడుతూ ఉండగా అనేకులకు అతడు ఏం చేస్తున్నాడు? ధర్మకార్యములను చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. కనుక ప్రత్యేకించబడినటువంటి నీ జీవితంలో నువ్వు వెరిగి ఉండాల్సినటువంటి సత్యం, నువ్వు తెలుసుకుని ఉండాల్సిన సత్యం, నువ్వు అనుసరించాల్సినటువంటి సత్యం ఈ రాత్రి వేళ దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందనంటే, ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో దేని స్తోత్రం చెల్లిద్దా. కనుక నీతో మాట్లాడుతున్నాడు దేవుడు. నీకున్నటువంటి ప్రత్యేకతను ఆయన చూడాలని కోరుకుంటున్నాడు. కొర్నేలు యొక్క భక్తి జీవితము సాక్షాత్తు దేవుని యొక్క పరిశీలనలోనే అతడు చేసిన కార్యాలు కనబడుతూ ఉంటే, దేవుడు నీవు చేస్తున్నాడు భక్తి జీవితాన్ని ఆయన పరిశీలన చేయలేడా? వారి ఊహలని కేవలం చెడ్డదని యెహోవా చూచాడట. చెడ్డ ఊహలనే గమనించేటువంటి దేవుడు మనం చేసే సాంగత్యాన్ని ఆయన చూడలేడా? మనం చేసే సహవాసం ఆయన చూడలేడా? కనుక దేవుని యొక్క పరిశీలనలో నువ్వు చేసే మంచితనాన్ని, నువ్వు చేసేటువంటి దుష్ట కార్యములను ప్రతిదీ గమనించగలిగినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడాడు? ఓ కొరింథీయులారా, అరమరిక లేకుండా మీతో మాట్లాడుతున్నాడు. 13వ వచనం, మీ ఎడల మాకున్న అంతరంగము ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచు. మంచి మనసుతో ఆలోచన చేయండి. మేము ఏ విధంగా అయితే మంచి మనసుతో చెప్తా ఉన్నామో, స్వీకరించేటప్పుడు సంకుచిత స్వభావం ఉండకూడదట. చిన్న మనసు పెట్టుకొని పాస్టర్ గారి కోరకనే మా గురించేనా అనేదని చెప్పని అట్లాంటి చిన్న మైండ్ పెట్టుకుని ఆలోచన చేయకుండా, మేము ఏ విధంగా అయితే సహృదయంతో పెద్ద మనసుతో మాట్లాడుతున్నామో మీ క్షేమార్థమై మీరు కూడా మా క్షేమార్థమై ఈ మాటలు అన్నట్టుగా మంచి మనసుతో అర్థం చేసుకోండి అని అంటున్నాడు పౌలు గారు. మీరు నా పిల్లలని, అందుకండి ఈ మాటలు మాట్లాడడానికి కారణం. ఎవరని? మీరు నా పిల్లలని మాట్లాడుతూ ఉన్నాను అని అన్నాడు. ఎంత ప్రేమపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వేళ దేవుడు ఎంత ప్రేమపూర్వకంగా నిన్ను నన్ను సరిచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మన పిల్లలు ఉన్నారు, మనమే సక్రంగా నడిపించుకోవడానికి మనం వారిని ఏ విధంగా అయితే సరి చేసుకుంటామో, ఏ విధంగా అయితే క్రమపరుచుకుంటామో, ఈ రాత్రి వేళ దేవుడు తన పిల్లలైనటువంటి వారిని, నిన్ను కానీ నన్ను కానీ మనల్ని ఉద్దేశించి ఈ రాత్రి దేవుడు పలుకుతున్న మాట ఎందుకోసమనంటే, నీవు వెలుగు సంబంధమై ఉండాలని. చీకటి సంబంధిత నీవు పోలిక ఉండకూడదు, పొత్తు ఉండకూడదు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని రాయబడింది మాట. దుష్ట సాంగత్యము
వాడు ఎంత మంచివాడైనా చెడగొడుతుందట. తండ్రి దగ్గర 2 కుమారులు ఉంటే వాడి సహవాసం కనుక మంచిదే కనుక అయ్యి ఉంటే తండ్రి నుండి దూరదేశానికి వెళ్ళేవాడా? తండ్రితో విభేదించి తన ఆస్తిని తీసుకోవాలన్న ప్రయత్నం చేసేవాడా? పెద్ద కుమారుడు తండ్రితో సహవాసంలో ఉన్నాడు కనుక నోరెత్తి మాట్లాడలేదు. చిన్న కుమారుడు నేర్చుకున్న అలవాట్లను బట్టి, నేర్చుకున్నటువంటి చెడ్డ సహవాసమును బట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. దేవుని సహవాసము నుండి, తండ్రి సహవాసం నుండి దూరంగా వెళ్ళిపోవడానికి సైతము వెనుకాడకుండా నిలబడిన వ్యక్తిగా ఉండి తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట, ప్రేమపూర్వకంగా తెలియపరుస్తున్నమాట. దేవుడు ఉద్దేశించినటువంటి తలంపు, నీవు వెలుగు సంబంధివి, నీవు జీవము గల దేవుని యొక్క ఆలయమై ఉన్నావని ఈ రాత్రి వేళ నీవు గమనించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగురు కదా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరును ఆ ఆలయమై ఉన్నారు. చాలండి. మనం ఎవరితో పోల్చాడు తెలుసా? దేవుని ఆలయమై ఉన్నామట. దేవుని ఆలయం, మీరు జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నారు అని అంటున్నాడు పౌలు గారు. వెలుగు సంబంధాలకు దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప ఆలోచన ఏమిటంటే, మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. అంత 19వ వచనంలో అంటాడు, ఈ లోకము జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. చాలండి. ఈ లోకము దృష్టికి ఏదైతే జ్ఞానం అనుకుంటా ఉన్నారో ఆ జ్ఞానమంతా కూడా వెర్రితనముగానే కనబడతా ఉంది. కానీ మీరైతే వెలుగు సంబంధులు అయి ఉన్నారు కనుక, ఆయన అంగీకరించి ఉన్నారు కనుక, ఆయనకి స్థానాన్ని ఇచ్చి ఉన్నారు కనుక, ఆయన రక్షణను మీరు కోరుకొని ఉన్నారు కనుక మీరు ఆయన ఆలయమై ఉన్నారు అని అంటా ఉన్నారు. దేని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక ఆ ఆలయమై ఉన్నటువంటి నీతోటి, నాతోటి, మనతో ఆయన సెలవిస్తున్నాడు. భక్తుడైన దావీదు తన జీవితం ద్వారా వెల్లడిపరుస్తున్నాడు. తన సహవాసమును ప్రత్యేకంగా కోరుకున్నటువంటి వ్యక్తిగా, దేవుని యొక్క బలిపీఠము జట్టు ప్రదక్షిణ చేయడానికి ఇష్టపడినటువంటి దావీదు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడిన దావీదు, దేవుని గురించి అనేకులకు ప్రకటించడానికి ఇష్టపడినటువంటి దావీదు, దేవునికే తన హృదయాన్ని ఇచ్చిన వాడేగా కనబడుతున్నాడు. రాత్రి వేళ దేవుడు ఉండాల్సిన స్థానంలో ఎవరికి స్థానం ఇచ్చి ఉన్నాం? ఎవరికి అవకాశం ఇచ్చి ఉన్నాం? ఒకసారి జ్ఞాపకం చేసుకుందా. వెలుగు సంబంధమని పిలువబడుతున్నటువంటి మనము ఆ వెలుగును ప్రకటించే వ్యక్తులంగా, క్రియలలో చూపించే వ్యక్తులంగా, ఆ మంచితనాన్ని, ఆ నీతిని నీ ద్వారా, నా ద్వారా అనేకులు చూడగలుగుతున్నారా? వెలుగు సంబంధాలకు ఉండాల్సిన గుణం ఏంటి? మంచితనం ఉండాలి, నీతి ఉండాలట, సత్యం ఉండాలి. సత్యము అనంటే దేవుడు, ఆ దేవుడనంటే ఆయన వాక్యం అయ్యింది. ఆ వాక్యమును నీలో వారు చూడగలుగుతా ఉన్నారా? పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ఈ రాత్రి వేళ ఒకసారి పరిశీలన చేసుకుందాం.